కూలింగ్కి ఇచ్చాం పొలాలు. ఇచ్చిన దాంట్లో మాకు ఇవ్వలా, అయిన దాంట్లో ఇచ్చారు మాకు ఫ్లాట్. అది మేము ఏడాసాట ఇయటమా లేకపోతే అదే రిజిస్ట్రేషన్ చేయాలి మాకు అని అడుగుతున్నాము. మేము 50 ఎకరం ఇచ్చాం. 6 ఎకరం ల్యాండ్ కూలింగ్కి నెక్కల్ పొలం ఇచ్చాం. ఆ నెక్కల పొలం ఇస్తే దాంట్లో ఒక ఫ్లాట్ ఈయన దాంట్లో వచ్చింది. పరిమమ్మటి ఇవ్వాల వాళ్ళు ఇస్తామంటున్నారు. అది కోర్టుకి వేసారంట. అది తేలినప్పుడు అయిద్ది అంటున్నారు. కలిసాం. అధికారులు అన్నారు వాళ్ళు ఆడిస్తామో తెలియదు, చేపించుకునే పని చేపించుకోండి, తర్వాత లేదు ఉంచుకుంటామంటే అదే ఉంచుకోండి, చేసిన దాకా అన్నారు. ఉండదంటే అది మేము చేయమంటే చేస్తాము. ఏడొచ్చిందో మేము చెప్పలేము. ఏడొస్తే ఆడ తీసుకోండి. పరిస్థితి అదే ఆలోచిస్తున్నామండి. ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం వచ్చాను. మాకు ప్రూఫ్లు లేవు, పాస్బుక్లు కానీ డాక్యుమెంట్స్ కానీ. అవి చేస్తామంటున్నారు. ఆ రోజు 1B మీద 6 మీద మామూలుగా అగ్రి అయ్యి తీసుకున్నారు. కౌళ్ళు కూడా ఇస్తున్నారు. అంతా బాగానే ఉంది. ప్లాట్లే రిజిస్ట్రేషన్ చేయట్లేదు. చేస్తామంటున్నారు. నేను 2015లో ఇచ్చాను. నిడమర్రు. నేను 5 ఎకరాలు 34 సెంట్లు ఇచ్చాను. చేయలే. ప్లాట్లు అలాట్ అయినాయి. నిడమర్రు. చేస్తామంటున్నారు. కొద్దిగా ఆలోచించి చేస్తామంటున్నారు. ఎంక్వైరీ మాకు అన్నీ బాగానే ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ఆపారు. చేస్తామంటున్నారు. చేయమని అంటే ఈ ప్రూఫ్లు లేవు కదా, కొద్దిగా ఎంక్వైరీ చేసి తీసుకొని చేస్తాం అని అన్నారు. అంతా బాగానే ఉంది. కౌళ్ళు కూడా ఇస్తున్నారు. అంతా బాగానే ఉంది. ఇప్పుడు దానికి మాకు కౌళ్ళు ఇవ్వట్లేదు, మాకు ఫ్లాట్లు ఇవ్వట్లేదు. దాని మీద మాకు హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది. ఆ ఆర్డర్ కాగితం కూడా చూపించమన్నా చూపిస్తా. అయినా వీళ్ళకి ల్యాండ్ ఎక్యుకేషన్ అని అంటున్నారు. మేము కూలింగ్ ఇస్తే ల్యాండ్ ఎక్యుకేషన్ చేయటం ఏంటి అంటున్నాం. దానికి ఏదో పరిష్కారం చేద్దాం నెట్టుకొస్తున్నారు ఇప్పుడు సంవత్సరం నుంచి. ఇప్పుడు అదే చూద్దాం అంటున్నారు. అంతే. 2015లో ఆయన మీ చేతనేం చేసుకోండి అంటున్నారు. కమిషనరే. ఎవరనేది ఏముంది? చూపిస్తా మీకు. హైకోర్టు తీర్పు ఉందో లేదో చూసుకోండి. ల్యాండ్ జడ్జిమెంట్ కాపీ ఇది. కూలింగ్కి ఇచ్చిన భూమి 110, 1 ఎకరానికి ఇస్తున్నారు కౌళ్ళు, ఫ్లాట్లు ఇచ్చారు. 2వ ఎకరానికి ల్యాండ్ ఎక్వికేషన్ అని అవార్డు ప్రకటించారని చెబుతున్నారు. ఆ అవార్డు కూడా ఇవ్వటానికి లేదు. కూలింగ్ తీసుకోమని హైకోర్టు సిఆర్డీకి ఆర్డర్ కూడా ఇచ్చినాయి. ఆయన కలిశాను, ఇది చూపించాను, ఏం లేదు దీంట్లో అన్నాడు. ఏం లేదన్నాడు. ఏదో టీచర్ 2 పేజీలు నా లంచ్ టైం అవుతుంది వెళ్తున్నాను అన్నాడు. మీరు మా ప్రొసీజర్ మీద చేసుకో, నీ ప్రొసీజర్ మాకు చెప్పాల్సిన పని లేదన్నాడు. డిప్యూటీ కలెక్టర్ గారు అన్నారు, ఈయన అన్నాడు. భూమి ఇచ్చే మరి చుట్టూ భూమి ఇవ్వకపోతే వాళ్ళ చుట్టూ తిరగటం వాళ్ళే మా కాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు. ఏముంది ఏడ్చుకుంటా పోవటం మా పరిస్థితి. మరే మీరే దాన్ని పరిష్కారం చేయించాలి. అవును. అంతకుముందు ఏంటంటే కోర్టులో ఉంది మాకు, మా మేనమామలకి. అది మాకు అనుకూలం ఇచ్చారు. అప్పుడు ఇచ్చేటప్పుడు ఏమన్నారు, ఇవ్వండి మీకు అప్పటి నుంచి ఇంట్రెస్ట్తో సహా ఇస్తాము అని చెప్పారు. ఏది తీయలేదు, గతి లేదు. ఇప్పుడు అడిగితే చూద్దాం అని ఇప్పుడు సంవత్సరం నుంచి నెట్టుకొస్తున్నారు. వాళ్ళకు ఫిర్యాదు కాగితం కూడా దీంట్లోనే ఉంది ఇచ్చింది. ఏది పరిష్కరించింది ఏదో ఒకటి చెప్పమన్న వాళ్ళతో ఒకటి కాపీ చూపించి పలానా వాళ్ళది ఇదిగో పలానా రోజు ఇచ్చాం, ఇదిగో దీన్ని పరిష్కారం చూపిమనండి. సత్వరం చూస్తున్నాను, నేను చదువుతున్నాను. ఏది పరిష్కారం చేసింది చూపించమనండి. చూద్దాం. రేపు నిన్న పోయితే పిలిస్తే వెళ్ళాం. మేము కోర్టు ద్వారా ప్రొసీజర్ అవడానికి నోటీసు కూడా ఇచ్చాం లాయర్ ద్వారా. అందుకని నన్ను ఇప్పుడు పిలిపించినా మరి సార్తో మాట్లాడాను. చూద్దాం, రేపు బుధవారం రండి అంటున్నారు. బుధవారం వచ్చినంతే మళ్ళీ ఇంకొక వారం అంటారు, మళ్ళీ శనివారం. ఇదే ఎన్నిసార్లు చెప్పినా ఇదే మాట. ఇప్పుడు సంవత్సరం ఏం చేయాలి? మేము కోర్టుకు వెళ్తే వెళ్ళాలి. కోర్టుకు వెళ్తే డబ్బులు అవుతాయి. అది ఏం చేయాలంటే ఏం చేస్తాం? అది చైర్మన్ కన్నా ఇంకా పెద్ద అధికారం ఉన్నాడు ఇక్కడ.
మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్తాం. వాళ్ళ దగ్గరికి పోలే. వాళ్ళ పేరు ఒకసారి నారాయణ దృష్టికి వెళ్దాం. ఏం పోతాం ఆయన అసలు కాదు బానిచ్చారు మాకు భోజనం లేదు. అసలు ఆయన దగ్గర నేను పోలేదు, పోయినా వీళ్ళు చెప్పిన మాటే చెబుతారు. ఏం లేదు మా కాళ్ళ ఇప్పుడు సంవత్సరం నుంచి తిరుగుతున్నా. ఉద్దండరాయపాలు. నా పేరు ప్రసాద్ అండి. మీరు ఎక్కడ ల్యాండ్ పూలింగ్ భూమి ఇచ్చారా? భూమి ఇచ్చాను ఎస్ అండి. ఉద్దండరాయపాలెం నుండి మలకాపురంలో ఇచ్చాము మేము. నాది 2 ఎకరాలు ఇచ్చాము అండి. నేను 2 ఎకరాల్లో ఇప్పుడు ఇచ్చి 2025లో ఇచ్చాము. ఇది అయితే మేము దాని కొరకు తిరుగుతూ ఉన్నాము. ఆ పరిష్కారానికి ఇదైతే ఏం సమస్య ఏంటి మీద అసలు? అంటే మాకు 940 ఇచ్చి కవుళ్ళు ప్లాట్లు ఇవ్వమని దాని సమస్య అండి. ఇంకా అది దానికి ఇస్తామండి మేము అనేసి అన్నారు. ఇంకా ఫ్లాట్ ఇవ్వలేదు ఎంతవరకు మీకు? ఇవ్వలేదండి. 2005 నుంచి ఫ్లాట్ ఇవ్వలేదా? ఇవ్వలేదండి. ఫ్లాట్ కూడా అంటే మేము కలెక్టర్ గారి దగ్గర పంపించాము. వెరిఫై అయిపోయిన తర్వాత రెవెన్యూ నుండి మేము అన్నిటికీ ఓకే చేసిన తర్వాత తీసేసుకోండి, మీకు ప్లాట్లు కవుళ్ళు ఇచ్చేస్తాము అని అన్నారండి. నాది ఇక్కడ సాల్వ్ అయ్యేది కాదు, కమిటీలో పెట్టాలి. ఏ సమస్య మీది? రోడ్డు పోటులది నెక్కళ్ళు అనంతరం, అసలు అనంతరం ప్లాట్లే ఈ 3 సబ్ కమిటీలో పెట్టాలి. పెడదామన్నారు. పెట్టిన రోజున పని చేస్తారు. ఇచ్చారు. మీరు ఎప్పుడు ఇచ్చారు? నేను 30 ఎకరాల పొలం ఇచ్చాను. ఆయన చాలా మంచిగా నాకు తెలిసి 10 సంవత్సరాల్లో ఇట్లాంటి కమిషనర్ లేడు. రెస్పాన్స్ అట్టుంటుంది. ప్రతి మనిషితోటి సమాధానం మంచిగా చెప్తాడు. అయ్యే మార్గాలన్నీ చేసి పెడుతున్నాడు. అది చాలా. ఎంత భూమి ఇచ్చారండి? 15 ఎకరాలు ఇచ్చాను నేను. ఎప్పుడు ఇచ్చారు? 2010 స్టార్టింగ్ ఫస్ట్ ఇచ్చింది నేనే. నేనే మోదుగుల తాతయ్య. ఇప్పుడు ఎందుకు వచ్చారండి ఇక్కడికి? నాకు చిన్న సమస్య ఉంటే చేయించుకుందామని వచ్చి. ఏంటి సమస్య ఏంటి అసలు? చిన్న సమస్య ఉంది, చేస్తా ఉన్నారు. అంటే భూమికి సంబంధించా? భూమిది ప్లాట్లకు భూమిది కొద్దిగా చిన్న సమస్యలు సరి చేస్తా ఉన్నారు. ఎలా స్పందించారు అధికారులు? అసలు సరి చేస్తా ఉన్నారు. ఇంకేం మీరేం చేయవసలేదు, మేము చేస్తాం రావసరం లేదు అన్నారు. వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాము. అధికారులు బాగా రిసీవ్ నాతో బాగానే మాట్లాడాడు ఆయన. కాబట్టి నేను చేస్తాను, మీరేం రావసరం లేదు అన్నాడు. నేనే కబుర్ చేస్తా అన్నాడు. నాకు ఆరోగ్యం బాగోదంటే ఆయన చేస్తాను. సరే ఉంటాను.